హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జియో ఫైబర్ యొక్క పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. ప్రీవియస్గా ఆల్రెడీ మన ఛానల్లో ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా పోస్ట్ పెయిడ్ ప్లాన్స్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ ప్లాన్స్ ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే నచ్చకపోయినట్లయితే డిస్లైక్ కూడా చేయండి. ఎందుకంటే లైక్ ఆ డిస్లైక్ చేస్తే మీకు నచ్చుతున్నాయా లేదంటే నచ్చలేదనే విషయం మాకు తెలుస్తుంది. సో జనరల్గా మనకి ప్రీపెయిడ్కి పోస్ట్ పెయిడ్కి మెయిన్గా డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే, ప్రీపెయిడ్లో మనకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి మనకి ఎవరైతే కస్టమర్ ఉంటారో వారు బేర్ చేయాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్లో మనకి 1500 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్, అలాగే 1000 రూపీస్ ఎక్స్ట్రా 4K సెటప్ బాక్స్ కోసం అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి 4K సెటప్ బాక్స్ అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ పోస్ట్ పెయిడ్ విషయానికి వస్తే మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి 2500 రూపీస్ అనేది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్న ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మనం 6 months లేదా 12 months ప్లాన్ చూస్ చేసుకోవాలి. అంటే 6 months లేదా 12 months ప్లాన్ ఆల్రెడీ మనం ముందుగానే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా అడ్వాన్స్డ్గా పే చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, రౌటర్ యొక్క 1500 రూపీస్ అలాగే ఏదైతే 4K సెటప్ బాక్స్ యొక్క 1000 రూపీస్ ఉందో ఇదంతా కూడాను ఫ్రీగా రావడం జరుగుతుంది. అండ్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి 30 MBPS ప్లాన్ అనుకోవచ్చు. ప్రీవియస్గా మనకి 30 MBPS ప్లాన్లో ఓన్లీ మనకి ఇంటర్నెట్ ఒకటే ప్రొవైడ్ చేసేవారు, ఎటువంటి ఓటీటీ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఆ ప్లాన్ వచ్చేసరికి మనకి 399 రూపీస్ కొనడం జరుగుతుంది. బట్ కొత్త ప్లాన్లో వచ్చేసరికి ఎక్స్ట్రా 100 రూపీస్ మీరు పే చేసినట్లయితే ఎక్స్ట్రాగా మనకి 6 ఓటీటీ యాప్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే 400+ టీవీ ఛానల్స్ కూడాను మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఈ 400+ టీవీ ఛానల్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఫ్రీ ఛానల్స్ రావడం జరుగుతుంది. ఎటువంటి పెయిడ్ ఛానల్స్ కూడా ఇందులో ఇంక్లూడెడ్గా లేవు. ఇందులో మెయిన్గా ఓటీటీ యాప్స్ వచ్చేసరికి యూనివర్సల్ ప్లస్ ఉంటుంది, అలాగే ఆల్ట్ బాలాజీ ఉంటుంది, జియో సావన్ ఉంటుంది, యూరోస్ నౌ ఉంటుంది. సో ఇలా 6 ఓటీటీ యాప్స్ అనేవి మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి 30 MBPS స్పీడ్తో డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ అప్లోడ్ స్పీడ్ అలాగే డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను 30 MBPS ఉండడం జరుగుతుంది. సో జియోలో ఇదో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా బ్రాడ్బ్యాండ్స్లో ఇంతవరకు మనం చూస్తుంది ఏంటంటే, అప్లోడ్ స్పీడ్ తక్కువగా ఉంటుంది, డౌన్లోడ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. బట్ జియో విషయానికి వస్తే అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను సమానంగా ఉంటాయి. అండ్ ఎయిర్టెల్ ఫైబర్లో కూడా సేమ్ ఇలానే తీసుకురావడం జరిగింది. ఇందులో 30 MBPS స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా అనేది ఉంటుంది. అన్లిమిటెడ్ డేటా విషయానికి వస్తే 3300 GB వరకు కూడా మనకు పర్ మంత్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ కాల్స్ వచ్చేసరికి ఫ్రీ వాయిస్ కాల్స్ ఉంటుంది. సో ఓవరాల్ ఇండియా మొత్తం మీరు ఎక్కడికైనా వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. అలాగే మనం చెప్పుకున్నట్టు 400+ టీవీ ఛానల్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకి 499 + 18% GST కలుపుకున్నట్లయితే 588 రూపాయలు అవ్వడం జరుగుతుంది టోటల్గా. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లు మీరు ఏదైతే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే 6 months లేదా 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే ఈ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అనేది మీకు కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీపెయిడ్ కస్టమర్ అయితే వాళ్ళు సింపుల్గా పోస్ట్ పెయిడ్లో కన్వర్ట్ అయిపోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే, ఇది కూడా 30 MBPS ప్లాన్తో రావడం జరుగుతుంది. 399 + 200 ఎక్స్ట్రా మీరు పే చేసినట్లయితే ఇందులో 14 ఓటీటీ యాప్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి, ఎక్సెప్ట్ అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ తప్పించి మిగతా ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. అలాగే లైవ్ టీవీ ఛానల్స్ విషయానికి వస్తే 550+ టీవీ ఛానల్స్ అనేవి ఇందులో రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అన్ని టీవీ ఛానల్స్ ఇందులో కవర్ అవుతాయి, ఎక్సెప్ట్ ఈటీవీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఒకటి తప్ప మిగతా అవన్నీ కూడా మనకు కవర్ అవడం జరుగుతుంది. జీ నెట్వర్క్ వచ్చేసరికి G5 యాప్లో వస్తుంది. అలాగే సోనీ నెట్వర్క్ వచ్చేసరికి మనకి సోనీ లివ్ యాప్ ఉంటుంది. అలాగే మా టీవీ వచ్చేసరికి డిస్నీ+ హాట్స్టార్ అండ్ జెమినీ టీవీ వచ్చేసరికి సన్ నెక్స్ట్ యాప్లో మనకి లైవ్ టీవీ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే లైవ్ టీవీ ఛానల్స్తో పాటు అందులో ఉండే కంటెంట్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇందులో 550 ఛానల్స్లో మనకి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ అలాగే పెయిడ్ ఛానల్స్ వస్తాయి. అలాగే మోస్ట్ ఆఫ్ ది మిగతా ఛానల్స్ అన్ని కూడా ఫ్రీ ఛానల్స్ రావడం జరుగుతుంది. ఇందులో మేజర్గా ఓటీటీ యాప్స్ విషయానికి వస్తే డిస్నీ+ హాట్స్టార్ అలాగే సోనీ లివ్ అలాగే G5 ఉంటుంది, వుడ్ సెలెక్ట్, వుడ్ కిడ్స్, సన్ నెక్స్ట్, డిస్కవరీ ప్లస్, ఇలా టోటల్గా మనకి 14 ఓటీటీ యాప్స్ వరకు కూడా రావడం జరుగుతుంది. ఇందులో కూడా స్పీడ్ 30 MBPS స్పీడ్తో రావడం జరుగుతుంది. అలాగే ఇది 599 + 18% GST కలుపుకున్నట్లయితే 706 అవడం జరుగుతుంది పర్ మంత్. ఇది కూడాను 6 months లేదా 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ చేసినట్లయితేనే కొత్త కనెక్షన్ అనేది ఇవ్వడం. సో అలాగే నెక్స్ట్ 100 MBPS ప్లాన్స్ విషయానికి వస్తే, ప్రీవియస్గా మనకి 100 MBPS ప్లాన్ అనేది పోస్ట్ పెయిడ్లో 1699 రూపీస్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు కూడా 1699 ప్లాన్ ఉంటుంది. బట్ ఎటువంటి ఓటీటీ కంటెంట్స్ కానీ ఏమి రావు. ఇందులో ఓన్లీ మనకి 100 MBPS స్పీడ్తో నెట్ ఒకటి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఒక 100 రూపీస్ యాడ్ చేసుకొని 799 మనం పే చేసినట్లయితే ఇందులో మనకి 6 ఓటీటీ యాప్స్ వస్తాయి.
6 ఓటీటీ యాప్స్ వస్తాయి. అలాగే 100 Mbpsతో డేటా అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇందులో అన్లిమిటెడ్ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్, 400+ టీవీ ఛానల్స్ అనేవి ఇందులో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 799కి 18% GST కలుపుకున్నట్లయితే 942 రూపీస్ అనేది ఈ ప్లాన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే ఇది కూడా 100 Mbps ప్లాన్ ఉంటుంది. ఎవరికైతే ఓటీటీ కంటెంట్ ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళకి 699 రూపీస్ ప్లస్ 200 యాడ్ చేసుకున్నట్లయితే 899 రూపీస్లో మనకి ఈ ప్లాన్ అనేది దొరకడం జరుగుతుంది. సో ఇందులో మనకి 14 ఓటీటీ యాప్స్ వస్తాయి. అలాగే 100 Mbps స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా ఉంటుంది. అలాగే 550+ టీవీ ఛానల్స్ అనేవి ఇందులో కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఏదైతే మనకి 599 ప్లాన్ 30 Mbps ప్లాన్కి అలాగే 899 ప్లాన్కి రెండు సేమే ఉంటాయి. ఒక్క డేటా స్పీడ్ ఒకటే మాత్రమే మనకి చేంజ్ ఉంటుంది. అందులో 30 Mbps దొరుకుతుంది, ఇందులో 100 Mbps దొరుకుతుంది. 30 Mbps స్పీడ్ ఎవరికైతే సరిపోదు అనుకుంటారో వాళ్ళు ఈ ప్లాన్కి అప్గ్రేడ్ అయ్యి చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ అనేది రాదు. మిగతా ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఇందులో దొరుకుతుంది. సో ఇది ప్రైస్ విషయానికి వస్తే 899 ప్లస్ 18% GST కలుపుకున్నట్లయితే 1060 రూపీస్ అవడం జరుగుతుంది పర్ మంత్. అలాగే నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే 150 Mbps ప్లాన్. ఇది మనకి పర్ మంత్ 999 రూపీస్ రావడం జరుగుతుంది. ప్లస్ GST 18% కలుపుకున్నట్లయితే 1178 రూపాయలు అవడం జరుగుతుంది. ఇందులో 150 Mbps స్పీడ్ డేటాతో పాటు అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, వాయిస్ కాల్స్ ఉంటాయి. అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ అనేది ఇందులో ఎక్స్ట్రాగా ఓటీటీ యాప్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మిగతా ఓటీటీ యాప్స్ మనకి ఏదైతే ప్రీవియస్ ప్లాన్లో మనం మాట్లాడుకున్న ఓటీటీ కంటెంట్ సేమ్ ఓటీటీ కంటెంట్తో పాటు ఎక్స్ట్రాగా అమెజాన్ ప్రైమ్ అనేది ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో స్పీడ్ కూడాను మనకి 100 Mbps నుంచి 150 Mbpsకి అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఎవరైతే అమెజాన్ ప్రైమ్ కావాలనుకుంటారో అలాగే స్పీడ్ కూడాను 100 Mbps సరిపోదు, ఇంకా ఎక్స్ట్రా కావాలనుకునే వాళ్ళకైతే ఈ ప్లాన్ యాప్గా చూస్ అవుతుంది. ఇందులో టోటల్గా 15 ఓటీటీ యాప్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రీగా. అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే ఇది 300 Mbps ప్లాన్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మోస్ట్లీ హోమ్ యూసర్స్కి 100 Mbps లేదంటే 150 Mbps చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 300 Mbps ప్లాన్ అనేది అవసరమే ఉండదు. ఎవరైతే నెట్ఫ్లిక్స్ ఒకవేళ కావాలనుకున్నట్లయితే వాళ్ళు ఈ 300 Mbps ప్లాన్ చూస్ చేసుకోవచ్చు. ఇది మనకి 1499 ప్లస్ 18% GST కలుపుకున్నట్లయితే 1768 రూపాయలు అవడం జరుగుతుంది. ఇందులో ఎక్స్ట్రాగా అమెజాన్ ప్రైమ్తో పాటు నెట్ఫ్లిక్స్ కూడా రావడం జరుగుతుంది. ఇందులో స్పీడ్ విషయానికి వస్తే 300 Mbps స్పీడ్తో డేటా ఉంటుంది, అలాగే అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, వాయిస్ కాల్స్ ఉంటాయి. సో ఏదైతే నేను ప్లాన్స్ చెప్పానో ఈ ప్లాన్స్లో మోస్ట్లీ మనకి 100 Mbps లేదంటే 150 Mbps వరకు స్పీడ్స్ అయితే మనకి హోమ్ యూసర్స్ కానీ లేదంటే ఒక యూట్యూబర్ కానీ లేదంటే ఒక బిగినర్స్ కానీ ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ ఏదైనా సరే సరిపోతుంది. ఎక్స్ట్రా 300 Mbps ప్లాన్ అయితే మాత్రం ఎవరికి రిక్వైర్మెంట్ ఉండదు అంతగా. సో బడ్జెట్లో మనకి 1000 రూపీస్లోనే ఆ ప్లాన్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ ప్లాన్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఇది జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ యొక్క ప్లాన్స్ గురించి అయితే మీకు పూర్తిగా తెలిసింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.